పొద్దుటే లేచిన వెంటనే ఎవరైనా గుడ్ మార్నింగ్ అనో లేకపోతే శుభోదయం అనో చెప్పుకుంటారు, మెసేజ్లు పంపుకుంటారు. కానీ మా వారు మాత్రం లేచిన వెంటనే మాట్లాడే మొట్టమొదటి మాట టీ పెట్టమ్మా అని. అందుకే లేచిన వెంటనే నేరుగా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి టీ అయితే పెట్టేశాను. ఇంకో పక్క ఈ బాటిల్స్లో టీ పొడి షుగరు నిండుకుంటే అవి పూర్తి చేసేసాను. పాలు పోసేసి కొంచెం షుగరు 2 స్పూన్లు అయితే షుగర్ వేస్తాను. షుగర్ చాలా తక్కువగానే తాగాలని అలా తాగుతున్నాం. ఇదివరకు చాలా ఎక్కువ షుగర్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడు షుగర్ చాలా తగ్గించేసామన్నమాట. ఇక 3 రోజుల నుంచి చెప్తున్నాను బియ్యం నిండుకున్నాయి అని చెప్పేసి, ఇంకా తేలేదు మా వారు అయితే. సరే ఈ పూట వంట తప్పిందిలే అనుకున్నాను. అంతలోపే చికెన్ తీసుకొచ్చారు. ఇదేంటి రైస్ తేకుండా చికెన్ తీసుకొచ్చారు అని చెప్పి అన్నాను. మ్యారినేట్ చేసి పెట్టమ్మా, రేపు పొద్దుట తెచ్చేస్తాను అని అన్నారు. ఆ పూటకి నేను ఏదో పలహారం చేసేసాను అనమాట. అంటే ఇది రాత్రి సంగతి అనమాట. రాత్రి అయితే మ్యారినేట్ చేసి పెట్టానుగా, ఉదయాన్నే లేచేసి రైస్ తీసుకొచ్చారు మా సారు. అయితే నేను ఇది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా, చక్కగా చికెన్ బిర్యానీ చేసేద్దారని బాస్మతి రైస్ ఉన్నాయి ఇంట్లో, అవి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేశాను. అది కానిచ్చేసాము టీ తాగేసినాక. వంటగదిలోకి వచ్చేసి నేనైతే ఈ చికెన్ బిర్యానీ చేయడానికి అయితే రెడీ అయ్యానమాట. ఇంకొకటి, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోలు పెడుతున్నాను. నన్ను చాలా బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇంకోసారి ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ నచ్చింది, బాగుంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అసలు ఈ ఇంటి విషయం చెప్పాలంటే మాత్రం ఈ ఇల్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉందబ్బా. ప్రస్తుతానికి ముందు ముందు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి అన్నీ సర్దేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కొక్క పని చేయడం కూడా ఈ ఇంట్లో కొత్తగా ఉంది కదా, చాలా యాంగ్జైటీగా హ్యాపీగా నవ్వుకుంటా చేసుకుంటున్నాను. కొత్త ఇల్లు కదా, చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఈ ముగ్గు అయితే నేను లేచిన వెంటనే వేయట్లేదు, ఎందుకంటే కింద గేట్ దగ్గర మెయిడ్ వచ్చి ముగ్గేసేసి వెళ్తుంది. ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత నా ఇంటి ముందు బయట తడిబట్ట వేసేసుకొని ముగ్గేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లోకి లోపలికి బయట అంతా నా పని జరుగుతూ ఉంటుంది కదా, ముగ్గు తొక్కుతూ ఉంటాము, బాగుంటుందని చెప్పి పని అంతా అయిపోయిన తర్వాత ముగ్గేసేసుకుంటాను అనమాట. నేను చికెన్ బిర్యానీ అయితే కుక్కర్లో పెట్టేశాను. అది 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను అనమాట. ఈలోపు గిన్నెలన్నీ కడిగేసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ మాడిపోతుందేమోనని చెప్పి ఆగి 2 విజిల్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి గిన్నెలన్నీ బయట వేసుకొని చక్కగా తోమేసుకున్నాను. నిదానంగా తోముకున్నానండి. అసలు సింక్ దగ్గర కడిగితే కొంచెం కడిగినట్టు అనిపించట్లేదు, కొంచెం స్పీడ్గా కడగాలి. మళ్ళీ సింక్ బ్లాక్ అయిపోవడం ఇట్లంతా ఎందుకులే, ఖాళీ స్థలం ఉంది కదా ఇంటి ముందు, చక్కగా గిన్నెలన్నీ అక్కడ వేసుకొని కడిగేసుకోవచ్చు అని అక్కడైతే వేసుకొని కడిగేస్తున్నాను. ఇక పని అంతా అయిపోయింది. ఇల్లు చిమ్మి తడిబట్ట పెట్టేశాను కూడా. ఇక బయట కూడా తడిబట్ట పెట్టేసుకొని ముగ్గు వేసేసుకొని స్నానం చేసేస్తే పని అయిపోతుంది ఈవేళ. ఇదైతే నిన్న సోమవారం తీసిన వీడియో కదా, ఇలా జరిగిందనమాట. నేను చేసుకున్న పనులన్నీ నేను ఇలా చూపించాను. నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. బాగుంటే కనుక మీకు కంటెంట్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని అంటే ప్లీజ్ ఇంకోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రా. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను రా, నాకు చిన్నప్పటి నుంచి అసలు ముగ్గులు వేయడం రాదు. చాలా బాగా నేర్చుకొని ముగ్గులు అయితే వేస్తున్నాను. వీడియోల కోసం కాదు, నాకు ఇంట్రెస్ట్, కానీ నాకు చెయ్యి తిరిగేది కాదు, కానీ చక్కగా నేర్చుకొని వేయగలుగుతున్నాను. ప్లీజ్ రా, ఎవరో తప్పుగా కామెంట్ పెట్టొద్దు, ఇంకా మంచిగా వేస్తాను నేర్చుకొని. ఇక మా సార్కి అయితే వడ్డించేస్తాను. ఫస్ట్ టైం చేశాను కదా, వీడియో తీసుకుంటానంటే మా సార్ ఆగారనమాట. ముక్క చాలా చక్కగా అందంగా జ్యూసీగా బాగా ఉడికింది. చాలా బాగా కరెక్ట్గా 2 విజిల్స్లో అయిపోయింది. ఆనియన్స్ నిమ్మకాయ ఇచ్చేసాను, రైతా చేశాను. మా సార్ అయితే తిని చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇదైతే ఇంకా ఇవాళ వీడియో అన్నమాట. నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కనుక ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి రా. వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా 2-3 వెళ్ళిపోయారు, పర్వాలేదు, జెన్యూన్ సబ్స్క్రైబర్సే ఉంటారు. దట్స్ అబౌట్ మై టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బై.